Hey, hi Chingu, welcome back to my channel, Vannam Interactions. ఈ రోజు అయితే నా డే ఆఫ్. మేమైతే ఎక్కడికైనా వెళ్ళాలని డిసైడ్ అయిపోయాము. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం మార్నింగ్. కాకపోతే ఈవినింగ్కి వచ్చేసరికి జీవా యాప్లో కొన్ని ఆఫర్స్ అయితే కనిపించాయి. సో వెంటనే జీవా స్టోర్కి వెళ్ళిపోదాం, ఏదైనా నచ్చితే తీసుకుని తర్వాత టెంపుల్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయాము. ర్యాపిడో అయితే బుక్ చేసేసుకున్నాము. నేను, మా మమ్మీ, మా చెల్లియే మేము ముగ్గురమే వెళ్తున్నాం అనమాట. మా తమ్ముడు అయితే ఈరోజు రావట్లేదు. వాడు మ్యాక్సిమం షాపింగ్ అంటే అవాయిడ్ చేస్తాడు. అండ్ ఆల్సో వాడికి నెక్స్ట్ డేనే ఎగ్జామ్ ఉందని చెప్పేసి వాడు కర్మన్ ఘాట్ టెంపుల్కి అయితే వెళ్ళాడు. ఆల్మోస్ట్ జీవా స్టోర్కి అయితే వచ్చేసాము. నాకు సిల్వర్ జ్యువెలరీ అంటే చాలా చాలా ఇష్టం. ప్రీవియస్గా మా బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. నాకు ఎంత కలెక్షన్ ఉన్నా కూడా సరిపోదు, అంత నచ్చుతుంది అనమాట. స్పెషల్గా నేను జీవా స్టోర్లో అయితే చాలా ఐటమ్సే తీసుకున్నాను. ఎప్పుడైనా నిజంగా ఫ్రీ దొరికినప్పుడు 100% నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే చూపిస్తాను. నాకు దీంట్లో అన్నిటికంటే ఫేవరెట్ నార్మల్ పెండెంట్ సెట్స్, బ్రేస్లైట్స్, యాంక్లెట్స్. ఇవైతే నాకు మ్యాడ్ అయిపోతా, అంత మంచి కలెక్షన్ ఉంటుంది. చాలా చాలా ఇష్టం. దీంట్లో 3 టైప్ ఆఫ్ ప్లేటింగ్స్ ఉంటాయి. ఒకటి రోజ్ గోల్డ్ ప్లేటింగ్, ఒకటి నార్మల్ సిల్వర్ ప్లేటింగ్, ఇంకొకటి గోల్డ్ ప్లేటింగ్ అనమాట. నేను ఎందుకు ఎక్కువ జీవా స్టోర్స్లో కొంటానంటే వీడు 6 months వారంటీ ఇస్తాడు, ప్లస్ లైఫ్ టైం ప్లేటింగ్ అయితే ఇస్తాడు. చాలా మంచి ఆఫర్, ఎవరు ఇవ్వరు ఇలాంటి ఆఫర్, అందుకనే నాకు నచ్చుతుంది. మేబీ ఇంకెక్కడైనా ఇస్తారేమో, నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ నేనైతే గోయాస్లో చూడాలనుకుంటున్నాను. ఏదైనా పాసిబుల్ అవుతే నెక్స్ట్ మంత్ అలా వెళ్ళి చూద్దాము. కలెక్షన్ చూసాను కానీ ఎప్పుడు కొనలేదు, వాడు ఆఫర్స్ ఏముంటాయి నాకు తెలీదు. సో డెఫినెట్గా నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను. మేమైతే శివయ్యకి ఫ్యాన్, ఈ రుద్రాక్ష చైన్ అయితే చాలా బాగా నచ్చింది కానీ మేము తీసుకోలేదు. ఆల్రెడీ ఒరిజినల్ రుద్రాక్షలు ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి మేము కామ్ అయిపోయాము. బట్ అయితే చాలా చాలా బాగుంది. ఇవైతే పర్సనలైజ్డ్ జ్యువెలరీ అనమాట, కస్టమైజ్ చేయిస్తారు మనకు నచ్చినట్లు. నాకైతే చాలా నచ్చింది. ఈ డాలర్ చూసారా అసలు ఎంత బాగుందో, ఒక చిన్న ప్యారెట్ డిజైన్, ఎంత బాగుందో అసలు చూడ్డానికి దగ్గర నుంచి. అయితే మీకు ఎలా కనిపిస్తుందో వీడియోలో నాకు తెలియదు, బట్ చాలా బాగుండే. అసలు ఆఫర్ ఏంటంటే యాప్ ఓపెన్ చేసి చూసినప్పుడు 1,999 కొంటే 1,499 వర్త్ ఆఫ్ రింగ్ ఫ్రీ, అండ్ 3,999 కొంటే 2,999 వర్త్ ఆఫ్ జ్యువెలరీ ఫ్రీ, అంటే ఒక పెండెంట్ ఫ్రీ అని ఉందన్నమాట. సరే వెళ్ళిన తర్వాత కలెక్షన్ చూసి నచ్చితే తీసుకుందామని చెప్పి స్టోర్కి అయితే వెళ్ళాము. లాస్ట్కి అయితే మేము అనుకున్నది లేదు, ఓన్లీ అది యాప్ వరకే. స్టోర్లో మాత్రం 20% ఆఫ్ ఉంది, అది కూడా ఎనీ 2 items కొంటే అని. మేము అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనమాట. సో ఇంకా యాప్లో పెట్టేసుకోవచ్చు కదా, అనవసరంగా ఎందుకు అని చెప్పేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. అంత దూరం వెళ్ళి ఏం తీసుకోకపోతే మా చిట్టి గుండెలు తట్టుకోలేవని మా మమ్మీ పక్కనే ప్యాంటలూన్స్ ఉంటే ఒక 2 టీ-షర్ట్లు అయితే కొనిపించింది. మేము అక్కడి నుండి డైరెక్ట్గా టెంపుల్కే వెళ్ళిపోతున్నాం. స్టార్ట్ అయిన టైంకి వర్షం అయితే పడుతుంది అనమాట. మేము కొంచెం మిడిల్లోకి వెళ్ళేసరికి ఫుల్ వర్షం అయితే అయిపోయింది. నేను మా చెల్లి అయితే ట్విన్నింగ్ చేసుకున్నాం ఈరోజు. మా ఇద్దరివి సేమ్ కుర్తీ సెట్ అనమాట, టాప్ అండ్ లెగ్గింగ్ లేండి. యాక్చువల్లీ 2 డిఫరెంట్ కలర్స్, కాకపోతే 2 సేమ్ అనమాట. మేము హాఫ్ వేకి వచ్చేసరికి వర్షం అయితే ఎక్కువ అయిపోయింది. అలానే కొంచెం తడుచుకుంటూ, నేనైతే అట్లీస్ట్ ఒక చున్నీ వేసుకొని వచ్చాను టెంపుల్కి కదా అని చెప్పి. మా చెల్లి వేసుకొని రాలేదు, తడిచిపోతుందని చెప్పి ఇక్కడ మా మమ్మీ బయట లాక్కొని కప్పుకొని వస్తుంది. ఫైనల్లీ శివయ్య దర్శనం అయితే దొరికేసింది. శివయ్య అయితే అనుగ్రహించేశాడు అనమాట. నేను లాస్ట్ 1 month నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి వెళ్ళాలి అని, అస్సలు కుదరలేదు. లక్కీగా కర్మన్ ఘాట్ టెంపుల్లో అయితే శివయ్య దర్శనం దొరికింది. ఐ వాజ్ సో హ్యాపీ ఆన్ దట్ డే. ఇక్కడైతే ఓన్లీ శివ టెంపులే కాదు, ఆంజనేయ స్వామి, అమ్మవారు, నవగ్రహాలు, అలాగే నాగమ్మ తల్లి కూడా ఉంటారనమాట. ఆల్ ఇన్ వన్ టెంపుల్ అనుకోవచ్చు. సాయిబాబా కూడా ఉంటారు. చాలా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు ఈ టెంపుల్కి వెళ్ళొస్తే. లైఫ్లో ఎక్కడ లేని పాజిటివిటీ అయితే ఈ టెంపుల్ నాకు ఇచ్చింది. ఆ శివయ్య అనుగ్రహం వల్ల చాలా 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 హ్యాపీగా ఉన్నాం మేమైతే. మా పని ఒక్కటే,
తిన్నామా, వర్క్ చేసుకున్నామా, నచ్చింది చేసామా, నచ్చిన చోటికి వెళ్ళామా, నచ్చింది తిన్నామా, అంతే. వి డోంట్ ఈవెన్ కేర్. ఎవ్వరు ఏమనుకుంటున్నా కూడా మేము ఏం పట్టించుకోము. ఎవ్వరు ఎలా పోయినా కూడా మాకు అనవసరం. మా వరకు వచ్చి ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగితే మా దగ్గర ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. ఈ పాజిటివిటీ మాత్రం డెఫినెట్గా ఈ శివయ్య వల్లే వచ్చింది, ఈ టెంపుల్ వల్లే వచ్చింది. నిజంగా చెప్పాలంటే దర్శనం చాలా బాగా అయ్యింది. రిటర్న్ అవుతుంటే మా మమ్మీని ఎక్కించుకోవడానికి మా తమ్ముడు వచ్చాడు. మా మమ్మీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. నేను మా చెల్లి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంటికి చాలా దగ్గర ఈ టెంపుల్. తర్వాత హాఫ్ వేలో ఉన్నప్పుడు మా తమ్ముడు వచ్చి ఎక్కించేసుకొని వెళ్ళిపోయాడు. వచ్చేసరికి మా తమ్ముడు కర్మన్ ఘాట్ నుంచి పులిహోర తెచ్చాడు. నేనైతే లాక్కొని తింటున్నా. చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ చూడండి మా తమ్ముడు ఎలా తడిచిపోయాడు. ఈ వడ కూడా తీసుకొని వచ్చాడు. రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఇంకా హాల్ టికెట్ తెచ్చుకోలేదు. టైం ఏమో 8 అవుతుంది. అట్లుంటుంది మరి మా తమ్ముడితోని. ఎండింగ్కి వచ్చిన కష్టాలు అనమాట నాకు మా చెల్లికి. దాట్స్ ఫర్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ చింగు, లవ్ యూ ఆల్. ఇంతవరకు చూసారంటే కాంటెంట్ నచ్చే ఉంటుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.